హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఫుల్ డే ఉగాది డే వ్లాగ్ అనమాట. ఏం చేసామో చూసేద్దాం. ముందుగా అందరికీ విశ్వశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నార్మల్ డేస్లో మనం ఏం చేసినా చేయకపోయినా ఫెస్టివల్ డేస్లో మాత్రం దట్టు ఇలా స్పెషల్ ఫెస్టివల్స్ లైక్ ఉగాది ఇట్లాంటి వాటికి మనం ఫస్ట్ తోరణాలు కట్టుకుంటాం కదా. మేము అదే చేసామన్నమాట. తర్వాత కొన్ని బంతి పూలు ఉంటే నేను ఇట్లా ఒక వీడియోలో చూశాను అనమాట. సో ఆ పూలు మధ్యలో ఇట్లా ఆకుల వరకు చిన్న చిన్న ఆకుల్ని ఇలా పార్టీషన్ చేసి టైఅప్ చేసి వాటిల్ని ఇలా గుచ్చి చేశారనమాట. సో బాగుంది అనేసి నేను ఇంటికి బయట గేట్కి వేస్తే చాలా బాగుంటుంది అనిపించి ఇంకా నేను ఇట్లా చేశానమాట. చేస్తే బాగుంది, చాలా బాగా వచ్చింది. సో ఇంకా ఇలా టై చేసేస్తూ ఉన్నాను. మనం ముందుగా ఎంత లెంత్ ఉంది అనేసి మనం మెజర్ చేసుకుంటే కనుక ఫాస్ట్గా చేసుకొని అట్లా ఒక్కసారిగా చేసేసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ టైమ్స్ అవుతుందన్నమాట. వద్దు, బాగుంది, ఇట్లాగే వదిలేసి. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఫెస్టివల్ డే అంటే మ్యాండటరీగా మనకి పూజ మెయిన్ కదా. సో ఇంకా మేము కాళ్ళకి అట్లా పసుపు రాసేసుకొని అందరం పూజ మంచిగా చేసుకున్నామన్నమాట. ఆ పూజలో ఇంకా మేము స్పెషల్గా ప్రసాదం అంటూ అట్లా ఏం చేయలేదు. ఆ డే ఇంకా వేప పూత చేస్తాం కదా, అదే పెట్టేశామన్నమాట. సో ఇంకా మేము కాసేపు అలా ఫన్ చేద్దాం అనేసి, ఫెస్టివల్ కదా అందరం ఉన్నాము ఇంట్లోనే, దట్టు సండే వచ్చింది కాబట్టి అందరం కలిసి ఇట్లా ఈ వేప చేదు ప్రసాదం చేసే దాంట్లో అందరం ఇన్వాల్వ్ అయ్యామన్నమాట. అంటే ప్రతి ఒక్కరం ఒక్కొక్క ఐటెం వేద్దాం అన్నట్లు ప్లాన్. సో ముందు అసలు వేసే ఐటమ్స్ మొత్తం ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టామన్నమాట. సో నెక్స్ట్ ఒక్కొక్కరం కలిసి ఒక్కొక్క ఐటెం వేసేలాగా ఐడియా అనమాట. ఇంకా అసలు వీడియో స్టార్ట్ అయిందనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ అనుకున్నాం కదా. ఉగాది పచ్చడి అంటేనే షడ్ రుచులు కాబట్టి నేనైతే ఫస్ట్ చింతపండు వాటర్తో స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి బనానా తీసుకున్నారు. నాకు తెలిసి బనానా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేయరు. అంటే మా మమ్మీ వాళ్ళ హౌస్లో అయితే బెల్లం వేస్తారు. ఇక్కడ బెల్లం వేసిన బనానా కూడా వేస్తారు. మేమైతే బెల్లం ఒక్కటే వేసేవాళ్ళం, బనానా వేసేవాళ్ళం కాదు. ఇక్కడైతే బనానా కూడా మ్యాండేటరీ అంట. సో ఇంకా అది వేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ మా పాప ఏమో మ్యాంగో పీసెస్ వేసింది. కొంతమంది మ్యాంగోని ఇలా గ్రేట్ చేస్తారు, కొంతమంది పీసెస్ చేస్తారు. మేమైతే పీసెస్ చేస్తామన్నమాట. ఇంకా పీసెస్ వేసేసాము. నెక్స్ట్ ఇంకా అలా ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ అనమాట. ఇంకా స్వీట్నెస్కి బెల్లం ఇలా 1 by 1 వచ్చేసి ఇంకా అందరం మాట్లాడుతూ అలా డిస్కస్ చేసి 1 by 1 వేయాలన్నమాట. ఇంకా లాస్ట్లో పిల్లలతో కల్పించాలి అనేది ఐడియా. సో ఇంకా మా వాళ్ళు మిక్స్ చేయడానికి వచ్చేసారనమాట, పక్కన వెయిటింగ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇలా ఉప్పు కారంతో ఎండ్ చేసేసాము. దాంట్లో వేసే ఐటమ్స్ అన్నీ మా పాప మళ్ళీ గోల్ చేసి సెకండ్ టైం నేను మళ్ళీ వేస్తాను అనేసి మళ్ళీ మ్యాంగో కట్ చేయించుకొని మళ్ళీ మ్యాంగో పీసెస్ వేసిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇలా పిల్లలు మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉంటుంది కదా, మనం ఈ ఉగాది పచ్చడి నోట్లో పెట్టుకోగానే మనకి ఫస్ట్ ఏ టేస్ట్ అనేది తగిలిందో మనకి ఇయర్ అంతా కూడా అట్లా ఉంటుంది, ఆ డే అంతా అలా ఉంటుంది అనేసి సో అది చేసామన్నమాట. దానివంతా కూడా నేను రా వాయిస్ పెట్టాను, ఒకసారి అట్లా చూసేసేయండి. ఏం తెలిసింది? నీకేం తెలుస్తుందో తీసుకొని చెప్పాలి. తాగు, నోట్లో వేసుకో. ఏం తెలిసింది? ఏం తెలిసింది? స్వీటా ఆలోచిస్తున్నావు? పులుపు అంట. అనుభవేదా ఏం తగిలిందో ఇటు పోదురా, బెల్లము కరగల. దాని పెద్ద వేసేస్తా. ఎట్లా దాంట్లో వస్తున్నాయి ఫోటో హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది.
ఇంకా అలా మేము ఉగాది పచ్చడి పని క్లోజ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ మేము కనగిరి అందరికీ ఐడియానే ఉంటుంది కదా, కనగిరి వెళ్తున్నాం అనమాట. సో రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ కాదు, మా హస్బెండ్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ అక్కడే ఉంటారు. సో ఆ రోజు లంచ్కి అక్కడికి అన్నట్లు వెళ్ళామన్నమాట. యాక్చువల్గా వేరే ఊరికి వెళ్ళాలని ప్లాన్ ఉంది, లాస్ట్లో చెప్తాను ఏ ఊరు అనేసి. ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా కార్ ఎక్కగానే మా వాళ్ళు ఇలా చూడ అనేసి ఇలా ఆపారనమాట. ఇంకొక 5 మినిట్స్ కల్లా డ్రైవింగ్ సీట్లో నేను ఎక్కేసాను అనమాట. ఇంకేముంది మనకు నార్మల్గానే ఆగం, ఇంకా డ్రైవింగ్ వస్తే అసలు ఆగం కదా. అలా ఒక హాఫ్ అన్ అవర్ నేను డ్రైవ్ చేశాను అనమాట. ఇది కూడా నేను లో వాయిసే ఉంచేసాను. ఇక్కడ మా హస్బెండ్ ఏమో నేను ఫాస్ట్ వెళ్తానని తిడుతున్నాడు అనమాట. నాకేమో ఆయన తిడుతూ ఉంటే నాకేమో నవ్వు వస్తూ ఉందన్నమాట. సో ఇలా మా జర్నీ సాగింది. ఇంకా రీచ్ అయ్యాక మేము చేసినంత రా వాయిస్ పెట్టాను అనమాట. అలా చూసేసేయండి మేమేం చేసాము. ఉగ్రా మొదలు ఉగ్రా నుంచి గుర్తొచ్చింది. ఏం చేస్తున్నారు పర్ణిక? ఈ 3 పాయింట్స్ ఇప్పుడు సపోజ్ ఇది నా కింగ్డమ్, నా నుంచి ఆడాం. మా ఆయన ఎక్కడికి వచ్చినా గోరాక, ఎక్కడికి వచ్చినా నిద్దారా. ఈ రోజు మిల్లెట్స్ పెట్టాల్సింది, పొరపాటున రైస్ తింటున్నారు వాళ్ళు. అందరం ఇంకా మంచిగా లంచ్ చేసేసి ఇక్కడ మీరు చూసారు కదా ఈ టికెట్లో జాండ్లపాలెం అనేసి కొండేపి అనే డిస్ట్రిక్ట్ కింద వస్తుందంట. మేము ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సో మేము ఈ టెంపుల్ దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం అనమాట. సో మేము మొత్తం ఒక 20 మెంబర్స్ వెళ్ళాము, 4 వెహికల్స్లో వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళింది అయితే ప్రైవేట్ వెహికల్ కదా, సో మాకైతే ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి అనుకుంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఈ టైంలో, ఈ తిరునాళ్ళ టైంలో వెహికల్స్ బాగా అవైలబిలిటీ ఉంటాయన్నమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. మేము వెళ్ళేసరికి కొంచెం లైట్ ఫెయిల్ అయింది కాబట్టి మేము లైట్ వ్యూనే చూడగలిగాం టెంపుల్. సో మీరు కనుక ఎవరైనా వెళ్ళాలి అంటే మంచిగా గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వండి. ప్రతి దగ్గర నుంచి మనకి బస్సెస్ అవైలబిలిటీ, ట్రైన్ అయితే అవైలబిలిటీ లేదు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళాలి అంటే ఓన్లీ బస్సెస్ మాత్రమే, లేదంటే మన ప్రైవేట్ వెహికల్స్ అనమాట. క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉన్నారనమాట, ఓన్లీ 1 డేనే కాబట్టి. మనకి ఎక్కడి నుంచి అయినా ఈ జాలపాలెం అనే ఊరికి లైక్ మెయిన్ సెంటర్స్ అంటే సింగరాయకొండ, కందుకూరు, అదొక మెయిన్ జంక్షన్ అనమాట. అక్కడి నుంచి కొంచెం రూరల్ ఏరియా కింద ఈ ప్లేస్ అనేది వస్తుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందే ఎంక్వైరీ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. బస్సెస్ అయితే మాత్రం ఆ 24 అవర్స్ అవైలబిలిటీలో ఏ టైంలో అయినా ఉంటాయన్నమాట. ఫ్రంట్ ఒక చెట్టు లాగా ఉంటుంది, ఆ చెట్టు లోపల అంటే చెట్టుకి వెనక అనమాట బ్రహ్మం గారి స్టాచ్యూ అంటే విగ్రహం ఉంటుంది. అక్కడ మనం దండం పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఫస్ట్ మనకి అమ్మవారు ఉంటారు, అమ్మవారి క్రాస్ చేయగానే నెక్స్ట్ బ్రహ్మం గారి విగ్రహం ఉంటుంది. అది దండం పెట్టుకొని బయటికి రావాలి. చిన్న టెంపుల్ బట్ ఫేమస్, ఒక్కసారి చూసేసేయండి. Till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఇలా మేము దర్శనం చేసేసుకొని నెక్స్ట్ పక్కన ఎగ్జిబిషన్ ఉంది కదా, ఎగ్జిబిషన్లోకి దూరిపోయామన్నమాట. ఇంకా నేను ఎగ్జిబిషన్ డిస్టర్బెన్సెస్ అంతా కూడా మీకు మంచి ఫీల్ రావాలి అనేసి నేను రా వాయిసెసే పెట్టాను, డిస్టర్బెన్స్ అనుకోకుండా కొంచెం చూసేసేయండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్. నేను టెంపుల్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను.
తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం అనమాట. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు ఇలా జరుగుతుంది తిరునాళ్ళు. మనకి తెలియదు కానీ అన్ని ప్లేసెస్ నుండి వస్తారంట జనాలు బాగా. ఈ టెంపుల్ భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుంది, అందుకనే దీన్ని ముక్తి క్షేత్రం అని కూడా అంటారట. ఇక్కడ పొంగలు పెడతారు అండ్ పక్కనే ఒక పెద్ద దుని ఉందన్నమాట, అక్కడ కొబ్బరి గిన్నెలు వేస్తారనమాట మొక్కుకొని. అది ఈ టెంపుల్ యొక్క ఫేమస్ ఆచారం అంట. ఇంకా మేము ఇలా దండం పెట్టేసుకొని పక్కనే ఎగ్జిబిషన్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. మా వాళ్ళైతే ఫస్ట్ స్టార్టింగ్ ఐస్ క్రీమ్ తింటూ ట్రైన్తో స్టార్ట్ చేశారు, కొలంబస్తో ఎండ్ చేశారనమాట. వీళ్ళ ఎంటర్టైన్మెంట్ అంతా ఎలా ఎంజాయ్ చేశారు అనేది నేను అన్ని రా క్లిప్స్ పెడుతున్నాను, కొంచెం మీకు రియాలిటీగా ఉంటుంది అనేసి, ఆ ఫీల్ అనేది వస్తుంది అనేసి నేనైతే ఏం ఎక్కలేదు, సో క్యాప్చర్ చేస్తూ కూర్చున్నాను. మీరు ప్రశాంతంగా కూర్చొని చూసేసేయండి నాతో పాటు హ్యాపీగా. రిలాక్స్డ్గా కూర్చొని ఊగుతున్నారు. ఇలా మా వాళ్ళైతే ఏది వదలకుండా అన్నీ ఎక్కారనమాట, నేనైతే ఎక్కలేదు. ఇంకా క్రౌడ్ చూసేస్తే అసలు నో వర్డ్స్ అనమాట. ఇక్కడ మా వాళ్ళు కాయ రాజా కాయ అంటే గేమ్ అయితే ఓవరాల్గా నాకు తెలీదు. ఇంకా వీళ్ళు కాసేపు అది ఆడి వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎగ్జిబిషన్లో ఉంటుంది కదా రింగ్స్ వేయడం, అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ కూడా. ఇంకా తర్వాత ఇక్కడ మనకి ప్రభలు అని పెడతారంట, అంటే పెద్ద పెద్ద లైటింగ్ సెట్టింగ్స్ లాగా అనమాట. ఒక్కొక్కళ్ళు కొన్ని గ్రూప్ ఆఫ్ ఉంటారు కదా మెంబర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క సెట్టింగ్ లాగా అలా పెట్టి అక్కడ కొంతమంది కోలాటం అని, కొంతమంది ఆర్కెస్ట్రా అట్లా పెట్టారనమాట. సో అది చూద్దాం అనేసి వెళ్ళాము. బట్ దారి అంతా చూసాము, అసలు జనాలు అయితే కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. అసలు అది జనాలు కాదు, మాకు ఇంత రష్ ఉంటుందని తెలిసి అసలు వెళ్ళే వాళ్ళం కాదు. ఇట్లా చూసారా ఇంత హెవీ లైటింగ్ అనమాట. ఇట్లా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక సెట్టింగ్, ఇంకొంచెం అందుకు నడుచుకెళ్తే ఇంకొంచెం దూరంలో ఇంకొక సెట్టింగ్, అట్లా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మేము జస్ట్ ఊరికే 1-2 చూసేసి ఇంక వచ్చేసాము. అప్పటికే మేము నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇక్కడ ఏమైంది అంటే టెంపుల్కి దీనికి మనము అప్రాక్సిమేట్లీ ఒక 2 కిలోమీటర్స్ నడవాలన్నమాట. నార్మల్గా నడిస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతాం, బట్ అంత రష్లో మనం అంత దూరం నడవాలి అంటే అసలు చాలా టైం పడుతుంది. మాకు 1 అవర్ దాకా పట్టింది, అప్పటికి 12 దాకా అయిపోతుంది అనమాట టైమ్. సో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి, అంటే ఈవినింగ్ 6 లోపల అలా వెళ్ళిపోయేలాగా చూడండి. మేమైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము, కొంచెం కాదు. యాక్చువల్గా నైట్ అయిపోగానే స్టార్ట్ అవ్వాలి, యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యాము. పార్కింగ్ నుంచి కార్ తీయగానే అక్కడ హెవీ ట్రాఫిక్ అయిపోయింది. మేము లిటరలీ నైట్ అరౌండ్ 11:30-12కి అలా కార్ ఓపెన్ చేసి కూర్చున్నాక మార్నింగ్ 5:30కి ఇంటికి వచ్చాం. మీన్స్ 1 అవర్లో మేము ఇంటికి అరౌండ్ 1-1:30కి రావాల్సిన వల్ల మార్నింగ్ 5కి ఇంటికి వచ్చామంటే ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత జనాలు ఉన్నారనేది మీరు అర్థం చేసుకుంటారని నేను ఇది చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇయర్ కనుక ఎవరైనా వెళ్ళే వాళ్ళు కనుకుంటే అంత లేట్ టైమ్స్ వెళ్ళొద్దు, రష్ అయితే చాలా హెవీగా ఉంటుంది. కిడ్స్తో అస్సలు వెళ్ళొద్దు, ఈవినింగ్స్ వెళ్ళండి. ఈవినింగ్స్ అయితే అరౌండ్ 6 ఆ టైం కల్లా వచ్చేసేలాగా చూసుకోండి. లేదు అంటే కిడ్స్ ఉన్నారు అంటే మాత్రం లేట్ నైట్స్ ఉన్నారంటే చాలా ఇబ్బంది పడతారు. సో నేను అందుకే ఇది ఒక ఇంటిమేషన్ అనమాట. ఇంకా ఆన్ ద వేలో ఇలా చూసుకుంటూ వచ్చామన్నమాట. ఎవరికైనా మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేకుండా ఎన్ని ఇయర్స్ అయినా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ వచ్చి ముందు ఈ దేవుడికి దండం పెట్టుకుంటే చాలు అంటారు. మనం అనుకున్నవన్నీ నెక్స్ట్ ఇయర్ కల్లా జరిగిపోతాయి అంట. అంత ఫేమస్ అంట, లేకపోతే ఇంత జనాలు ఉండరు కదా, అంత ఫేమస్ అయితేనే కదా మరి ఇంత జనాలు ఉంటారు, ఎంతమంది నమ్ముతారు కూడా. సో తప్పకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే కనుక, ఉన్నా అని కాదు ఉన్నా లేకపోయినా ఎవరైనా తప్పకుండా వెళ్ళి టెంపుల్ని విజిట్ చేయండి. చూడాల్సిన ప్లేస్ ఇది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది. సో ప్రాబ్లం అయితే ఏది ఉండదు, ఫుడ్ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి ఫెసిలిటీస్ కూడా.
సో మేమైతే అక్కడ డిన్నర్ చేసి రిటర్న్ అయిపోయామన్నమాట. సో మా ఉగాది డే ఇట్లా ఎండ్ అయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్. టేక్ కేర్.